హాయ్ ఫ్రెండ్స్, నేను కరసం మాస్టర్ని, మీ కోర్మారెడ్డి. కరసం నేర్చుకునే ముందర కరసం బేసిక్స్, ఒక చేతి నుండి ఒక చేతులు ఎలా తీసుకోవాలి, చేతులు ఎంత ఫ్రీగా అవుతాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నేను రండి వీడియోలోకి వెళ్దాం. తెచ్చి ఇవ్వండి, ఎడం చేయి ఒగ్గిసి కుడి చేతిని ఇలా తిప్పుకొని ఎడం చేయి ఇలా అందుకోవాలి. ఇలా అందుకొని కుడి చేతిని ఒగ్గిసి ఇలాగే ఎడం చేతిని ఇలా తీసుకోవాలి, ఇలా తిప్పుకొని మళ్ళీ కుడి చేతి ఇలా పట్టుకొని ఎడం చేయి ఒగ్గియాలి. ఈ చేతిని ఇలా తీసుకొని కుడి చేతిని ఇలా తిప్పి మళ్ళీ ఎడం చేతిని ఇంటూ మార్కులాగా ఎక్కడ ఒగ్గామో అక్కడే పట్టుకోవాలి. సేమ్ ఇవ్వండి, ఇలా పట్టుకోవాలి. ఎక్కడ ఒగ్గామో అక్కడే పట్టుకొని కుడి చేతిని ఒగ్గియాలి. ఈ ఎడం చేతిని ఇలా తీసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పగానే మళ్ళీ సేమ్ ప్లేస్ వస్తుంది కుడి చేతి దగ్గరికి. కుడి చేతి ఇలా పట్టుకొని ఎడం చేయి ఒగ్గిసి కుడి చేతిని ఇలాగా తీసుకోవాలి. ఇలా తిప్పాలి. మండం తిప్పితే సరిపోద్ది. అప్పుడు మళ్ళీ ఈ ఎడం చేయి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా పట్టుకొని కుడి చేయి ఒగ్గేయాలి. ఒగ్గిసి మళ్ళీ ఎడం చేతిని ఇలా తిప్పి ఈ కుడి చేతిని ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టాలి. ఎడం చేయి ఒగ్గేయాలి. ఒగ్గిసి ఇగో ఈ కుడి చేతిని ఇలా తిప్పాలి. తిప్పి మళ్ళీ ఎడం చేయి ఇలా అందుకోవాలి. ఇలా అందుకొని ఈ కుడి చేయి ఇలా ఒగ్గియాలి. ఒగ్గిసి ఎడం చేతిని ఇలాగ మండని ఇలా తిప్పితే సరిపోద్ది. తిప్పి మళ్ళీ కుడి చేతితో ఇలాగ అందుకోవాలి. ఎడం చేయి ఇలా ఒగ్గియాలి. ఒగ్గిసి ఇక నెమ్మదిగా ఇలాగ తిప్పుకొని ఇలా రావాలి. ఇలా రాగానే ఎడం చేయి ఇలాగ అందుకోవాలి. ఎడం చేయి అందుకొని కుడి చేయి ఒగ్గియాలి. కుడి చేతిని ఒగ్గిసి ఎడం చేతిని ఇలా తిప్పి మళ్ళీ సేమ్ ఎక్కడ ఒగ్గామో అక్కడికే వస్తుంది. మళ్ళీ కుడి చెయ్యి ఇలాగ అందుకొని ఎడం చేయి ఒగ్గియాలి. ఒగ్గిసికండి ఇలాగ రొటేట్ ఇలా తిప్పుకోవాలి. ఇలా చేతిని ఇలా తిప్పితే చాలు. దీన్నే బేసిక్ అంటారు. ఇలా అందుకోవాలి. ఇలా అందుకొని ఇలా ఒగ్గియాలి. ఇది కుడిపక్క బేసిక్. ఇప్పుడు ఎడం వైపు బేసిక్ చూపిస్తాను. కుడి చేతి వైపు ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు కుడి చేతిని నొక్కేసి ఎడం చేతిని ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఈ కుడి చేతిని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఎడం చేయి ఒగ్గియాలి. ఎడం చేయి ఒగ్గిసి ఈ కుడి చేతిని ఇలా తిప్పుకోవాలి. ఇలా మండ తిప్పి మళ్ళీ సేమ్ ఎక్కడ ఒగ్గామో అక్కడే పట్టుకోవాలి. ఎడం చేతితోటి కుడి చేయి ఒగ్గియాలి. కుడి చేయి ఒగ్గిసి ఎడం చేతిని ఇలా తిప్పి ఇలా నెమ్మదిగా ఇలా తిప్పి కుడి చేతిని ఎడం చేయి కింద ఇలాగ ఇంటూ మార్కులకి ఇలాగ అందుకొని ఎడం చేయి ఒగ్గియాలి. కుడి చేతిని ఇలా తిప్పాలి. మళ్ళీ సేమ్ ఎక్కడ ఒగ్గామో అక్కడికి వస్తుంది. ఎడం చేతితో పట్టుకొని కుడి చేయి ఒగ్గేసి చేతిని ఇలా తిప్పుకోవాలి. ఎడం చేయి తిప్పగానే మళ్ళీ కుడి చేయి ఇంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడికి ఇలాగ అందుకొని ఎడం చేయి ఒగ్గియాలి. ఈ కుడి చేతిని ఇలా తిప్పి మళ్ళీ ఎడం చేతితో పట్టుకోగానే కుడి చేయి ఒగ్గియాలి. కుడి చేయి ఒగ్గేసి ఇలాగ రొటేషన్ ఇలా తిప్పాలి. ఇలా తిప్పగానే కుడి చేయి కింద ఇలాగ ఇంటులాగా ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. పట్టుకోగానే ఎడం చేతి ఒగ్గియాలి.
ఎడం చేయి నొక్కేసి కుడి చేతిని ఇలాగే ఇలా తిప్పుకోవాలి. ఇలా రాగానే మళ్ళీ ఎడం చేయి ఇక్కడ పెట్టాలి, కుడి చేయి యొగ్గేయాలి. కుడి చేయి యొగ్గేసి ఇలాగే ఎడం చేతిని ఇలా తిప్పగానే కుడి చేయి ఇలా వస్తుంది. ఇలా పట్టుకొని ఎడం చేయి ఇలాగ అందుకోవాలి. దీన్ని ఇలాగా, ఇది ఎడం పక్క బేసిక్. ఇలా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇదే కరసం నేర్చుకునే ముందులే కరసం బేసిక్ అంటారు దీన్ని. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.